యాత్రకి వెళ్ళాడు. ఓ సన్యాసి గారు, కొంచెం కపట సన్యాసి గారు, యాత్రకి వెళ్ళాడు. ఓ సత్రంలో దిగాడు. దిగిన తర్వాత పాపం పొద్దున్నే లేచిన తర్వాత అక్కడ ఆ సత్రం చూసుకునే ఆయన ఉంటాడు కదా, మేనేజర్ ఎవరో, స్వామి గారు మీరు వెళ్ళి స్నానం చేసి వస్తే ఉదయాన్నే అల్పాహారం మీకోసం సిద్ధంగా చేసి పెడతామన్నాడు ఆయన, మేనేజర్ గారు. అంటే ఈయన ఏమంటాడు, మేము యోగులం, నిరంతరం జ్ఞాన గంగలో స్నానం చేస్తూ ఉంటాం, ప్రత్యేకంగా స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు, అల్పాహారం తీసుకొని రండి అన్నాడు. ఉరివిడి దుంపదే, నిరంతరం ఆయన జ్ఞానగంగలో స్నానం చేస్తూ ఉంటాడట. అంతా జ్ఞానమే, సర్వం జ్ఞానం కాబట్టి జ్ఞానగంగలో నేను స్నానం చేస్తూ ఉంటాను. బాగా దట్టంగా స్నానం లేదు, పాడు లేదు, మొహం కూడా సరిగ్గా కడుక్కోలేదు, దట్టంగా విభూతి పెట్టాడు, పెట్టి అంతా రెడీ అయిపోయి కూర్చున్నాడు. సరే ఇట్లా ఉందా అనుకున్నాడు. అనుకుని భోజనం పెట్టాడు, అయిపోయింది. మళ్ళా మధ్యాహ్నం కూడా భోజనం చెప్పి స్నానం చేయలే, సాయంత్రం స్నానం చేయలే, శుభ్రంగా 3 పూట్ల తిన్నాడు. ఈ మేనేజర్ ఏం చేశాడంటే రాత్రి ఉప్మాలో బాగా నెయ్యి దట్టంగా వేయించాడు. అయిపోయింది. రాత్రి అందరూ సత్రాల్లో పడుకున్నారు, ఎవరు రూమ్లో వాడు పడుకున్నారు. ఈయన కూడా ఏం చేశాడంటే ఈయన రూమ్లో పడుకున్నాడు, సన్యాసి గారు. పడుకున్న తర్వాత ఈయన ఏం చేశాడంటే సైలెంట్గా వెళ్ళి బయట గొళ్ళెం పెట్టేశాడు. రాత్రి 9ంటికి 10ంటికి నెమ్మదిగా దాహం వేయటం మొదలుపెట్టింది ఆయనకి, సన్యాసి గారికి. దాహం వేస్తుంది. దాహం వేస్తుంటే తలుపు తీద్దామని ప్రయత్నం చేశాడు. బయట గడియ పెట్టాడు కదా, తలుపు తెరుచుకోలా. నెమ్మదిగా కిటికీ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ట్రై చేశాడు, పిలిచాడు, ఎవరు పలకలా. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ పిలిచాడు అనమాట. మళ్ళీ ఎవరు పలకట్లా. మళ్ళీ ఇంకో గంట తర్వాత ఆ మేనేజర్ వచ్చి అక్కడ చాపేసుకుని పడుకున్నాడు. ఇగో మేనేజరు, దాహం వేస్తుందయ్యా, కొంచెం మంచినీళ్ళు పట్టరామయ్యా అన్నాడు. మీకు మంచినీళ్ళతో ఏం పని స్వామి, జ్ఞానగంగలోంచి కొద్దిగా తీసుకుని తాగండి అన్నాడు. జ్ఞానగంగలో మీరు స్నానం చేస్తారు, అదే జ్ఞానగంగలో చక్కగా నీళ్లు కూడా తాగండి. అది జ్ఞానగంగే, ఇది జ్ఞానగంగే. స్నానం చేయడానికేమో జ్ఞానగంగ, తాగడానికేమో చెంబుడు నీళ్లు కావాలా? లోపల ఉన్నటువంటి ఈ చైతన్యమే నా చేత అన్నీ చేయించేస్తోందని చెప్పి చైతన్యం మీదకి నెట్టేసామనుకోండి అన్నీ, ఇంకా అర్థమేముంది దానికి? అంత దేవుడిదేనండి తప్పు, నాదేం తప్పు లేదండి. నన్ను పుట్టించడమే పెద్ద తప్పు చేశాడండి దేవుడు. ఆయన పుట్టించాడు కాబట్టి ఈ తప్పులన్నీ జరుగుతున్నాయండి. అసలు ఆయన పుట్టకుండా ఉంటే ఈ తప్పులన్నీ చేసి ఉండేవాడిని కాదు కదండి. ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతారో ఇటువంటి లాజిక్లు. నిన్ను ఎవడు చేయమన్నాడు తప్పులు? ఎవడు చేయమన్నాడు నిన్ను పాపాలు? మరి పోనీ చేసావనుకో, దాంట్లోంచి బయటపడడానికి మార్గాలు ఉన్నాయి కదా, వాటినన్నా అన్వేషించవచ్చు కదా. ఆహా, చేయించింది ఆయన కాబట్టి ఆయన మీద తోసేసి లేదు సైలెంట్గా అయిపోతా, ఆ పప్పులేం ఉడకవు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే పురుషుడు ఎలా ఉన్నాడట, ప్రకృతిస్థః, ప్రకృతిని ఆధారంగా చేసుకుని పురుషుడు ఉన్నాడు. కానీ పాపాలు పుణ్యాలు అవన్నీ దేనికి సంబంధించినటువంటివి? ప్రకృతికి సంబంధించినటువంటివి తప్ప పురుషుడికి చెందినటువంటివి కాదు. పురుషుడు ఎప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతి చేసినటువంటి కర్మల యొక్క ఫలాల్ని భోక్తృజ, ఈయన కేవలం వాటిని అనుభవిస్తాడే తప్ప ఆ పాపాలతో కానీ, ఆ గుణాలతో కానీ, వాటి వ్యవహారాలతో కానీ, కర్మలు కానీ, కర్మ ఫలాలతో కానీ లోపల ఉండేటటువంటి పురుషుడికి ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి ప్రకృతిని, అంతరంగంలో ఉండేటటువంటి చైతన్యము రెండు ఒకటిగా ఒకదాన్ని ఒకటి అప్రిషియేట్ చేసుకుంటూ చక్కగా ఈ సృష్టి అనేటువంటిది ప్రపంచం అంతా కార్యకారణాల వల్ల ఇదంతా జరుగుతోంది తప్ప వాస్తవంగా పురుషుడికి ఎటువంటి సంబంధం లేదు చెప్తూ, అందువల్ల ప్రకృతి చేసేటటువంటి కర్మల యొక్క ఫలితాలలో వ్యత్యాసాలు ఉండటం వల్ల తదనుగుణమైనటువంటి జన్మలు, రాబోయేటటువంటి జన్మలు దానికి సంబంధించినటువంటివై ఉంటాయి తప్ప పరమాత్మకి ఆ జన్మలకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి, ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః
పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. ఇంకోసారి చదువుదాం. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. అస్మిన్ దేహే పరః పురుషః, ఈ దేహంలో ఉన్నటువంటి పరః పురుషః, ఆ పరమ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడు ఉపద్రష్ట. ఆయన ఎలాంటి వాడట? ఉపద్రష్ట. ఉప అంటే అర్థం ఏంటంటేనండి దగ్గరగా అని అర్థం. ఉపవాసము అంటారు. ఉపవాసము అంటే ఏంటి? దగ్గరగా కూర్చోవటం. ఉపవాసం చేసినటువంటి రోజున ఏం చేయాలి? తినకుండా ఉండాలి. తినకుండా ఉండి ఏం చేయాలట? భగవంతుడికి దగ్గరగా ఉండగలగాలి. అది ఉపవాసము అన్నారు. అదే అలాగే ఉపద్రష్ట, భగవంతుడు దగ్గరగా ఉండి చూసేటటువంటి వాడు. దగ్గరగా ఉన్నటువంటి ఎక్కడ ఉంటాడండి ఈయన? నాతో పాటు రాసుకుని పూసుకుని తిరుగుతుంటాడా? దగ్గరగా ఉండటం అంటే నా లోపలే ఉంటాడని అర్థం. నా లోపలే ఉండి సాక్షిగా చూస్తూ ఉండేటటువంటి వాడు. అనుమంతాచ, అనుమతించేటటువంటి వాడు. అనుమతించడం అంటే ఏంటి? నేను ఏదైనా ఒక కర్మ చేయాలంటే, నా ఇంద్రియాలు కర్మలు చేయాలి అంటే ఆ ఇంద్రియాలకి కావలసినటువంటి శక్తులు, మనసు పనిచేయడానికి కావలసినటువంటి శక్తి, బుద్ధికి పనిచేయడానికి కావలసినటువంటి శక్తి, వీటన్నిటికంటే వ్యతిరేకంగా ఉండి, విడిగా ఉండి, వీటన్నిటికీ శక్తిని ఇస్తూ ఉండేటటువంటి వాడు నిరంతరం. అది అనుమతి. అనుమతిస్తూ ఉంటాడనమాట ఈయన. అనుమతించేటటువంటి వాడు. భర్త, భరించేటటువంటి వాడు. భోక్త, భోగించేటటువంటి వాడు. మహేశ్వర, మహేశ్వరుడైనటువంటి వాడు. పరమాత్మ, పరమాత్మ అయినటువంటి వాడు. ఇది అపిచ ఉక్త, ఇన్ని రకాలుగా పిలువబడుతున్నాడు అయ్యా ఈయన. ఎన్ని పేర్లు చెప్పారు చూడండి. ఉపద్రష్ట, హనుమంతాచ, భర్త, భోక్త, మహేశ్వర, ఇవన్నీ ఆయనకి పెట్టినటువంటి పేర్లు. పరమాత్మ, పరబ్రహ్మం, ఏమన్నా పేర్లు పెట్టుకోండి. ఆత్మ, ఇవి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు. మీరు ఇంకా పెట్టుకుంటే పెట్టుకోండి. రాముడు అనండి, కృష్ణుడు అనండి, శివుడు అనండి, విష్ణువు అనండి, బ్రహ్మ అనండి, అమ్మవారు అనండి, అయ్యవారు అనండి, నూకాళమ్మ అనండి, అంకాళమ్మ అనండి, బొడ్డురాయి అనండి, మీ ఇష్టం. బట్ దెర్ ఈజ్ ఏ శక్తి, దెర్ ఈజ్ ఎ పవర్. ఆ పవర్కి, ఆ పురుషుడికి, పరమ పురుషుడికి ఇన్ని రకాలైనటువంటి పేర్లు. ఎవరెవరు ఏ ఏ విధంగా పిలుచుకుంటే ఆయా రకాలైనటువంటి పేర్లు అన్నమాట ఇవన్నీ. ఎవరెవరికి ఏ రకమైనటువంటి అనుభూతులు, ఏ రకమైనటువంటి అనుభవాలు కలుగుతాయో వాటి ప్రకారంగా వాళ్ళందరూ పెట్టుకున్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఆధ్యాత్మికంగా ఆయన్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పరబ్రహ్మము అన్నారు. ఒక్కొక్కళ్ళు ఆయన వ్యక్త రూపంతో చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు, దేవుడు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఆయన్ని శక్తి అని చెప్పి కొలిచేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ రకంగా ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయన నా లోపలుండి సాక్షిగా నన్ను గమనిస్తున్నాడండి అని చెప్పి ఆ సాక్షిత్వాన్ని కూడా దివ్యంగా భావించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన చైతన్యంతో నేను చైతన్యంగా కదులుతున్నానండి అని చెప్పి హనుమంతాచ, ఆ విధంగా ఆయన్ని ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనిపించేటటువంటి వాడు ఆయన. ఏ రకంగా నువ్వు ఉపాసన చేస్తే ఆ రకంగా నీకు వ్యక్తమయ్యేటటువంటి వాడు ఆయన. ప్రకృత, పురుషుడా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. లోపల ఉన్నటువంటి చైతన్యం మా పురుషుడికి ఇన్ని రకాలైనటువంటి పేర్లు పెట్టి ఈ విధంగా తెలియబడేటటువంటి వాడు. తర్వాత ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాడు ఏమవుతాడట? య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ
సర్వధా వర్తమానోపి న స భూయోభిజాయతే య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వధా వర్తమానోపి న స భూయోభిజాయతే యః ఏవం పురుషం గుణైః సహ ప్రకృతిం చ వేత్తి, ఎవరైతే ఈ విధంగా పురుషుణ్ణి గుణాలతో సహా ప్రకృతిని వేత్తి తెలుసుకుంటారో సహా సర్వదా వర్తమానః అపి, అతను ఎక్కడైనా సరే తిరుగుతూ ఉన్నప్పుడు వర్తమానః ఎక్కడైనా చరిస్తూ ఉన్నప్పటికీ కూడా భూయః న అభిజాయతే మళ్ళీ పుట్టడు. పురుషుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు ఎలా తెలుసుకోవాలంటే పురుషుణ్ణి ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నిటి ఏవం ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినటువంటి లక్షణాలతోటి పురుషుణ్ణి ఏ విధంగా అయితే ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త ఇన్ని లక్షణాలతోటి ఆ పురుషుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు, ఆ పరమాత్మని తెలుసుకున్నటువంటి వాడు సర్వదా వర్తమానః అపి, అతను ఎక్కడన్నా తిరగనివ్వండి, ఏ లోకంలో ఉన్నా ఉండనివ్వండి, ప్రపంచంలో ఏ పనులన్నా చేయనివ్వండి, ఉద్యోగాలు చేస్తాడా, వ్యవసాయం చేస్తాడా, వ్యాపారాలు చేస్తాడా, ఏమన్నా చేసుకొనివ్వండి, ఆ విధంగా పరమాత్మని తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఎన్ని పనులు చేస్తున్నా, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా, సన్యాసం తీసుకున్నా తీసుకోకపోయినా, గృహస్థాశ్రమంలో ఉన్నా, వానప్రస్థాశ్రమంలో ఉన్నా, బ్రహ్మచర్యంలో ఉన్నా, గురువు ఉన్నా లేకపోయినా సర్వదా వర్తమానః అపి, ఏం చేస్తున్నప్పటికీ కూడా అతను ఎలాంటి స్థానాన్ని చేరుకుంటాడట చెప్పారు చూడండి, నస భూయో నా అభిజాయతే, మళ్ళా అటువంటి వాడికి జన్మ అనేటువంటిది లేదు. కాబట్టి దేన్ని తెలుసుకోవాలి మనం ఫైనల్గా? పరమాత్మని తెలుసుకో. ఆ పరమాత్మని కూడా ఎక్కడ తెలుసుకుంటావు? నీ లోపలే క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకో, నీ లోపలే పురుషుడిగా ఉన్నటువంటి పరమాత్మగా తెలుసుకో, నీ లోపలే జ్ఞేయంగా ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకో. ఈ విధంగా ఎవరైతే తెలుసుకున్నటువంటి వాడు, కాబట్టి ఇదంతా ఏంటంటే జ్ఞానానికి సంబంధించిందండి. ఏం జ్ఞానం ఇదంతా? ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానం కంటే మిగతాదంతా కూడా అజ్ఞానం అని ముందే చెప్పేశారు మనకి. కాబట్టి ఈ జ్ఞానం అంతా ఏంటి? నిజంగా చెప్తానండి, ఈ జ్ఞానం ఒక రోజుతో దొరికేది కాదు, ఇది ఒక రోజుతో కలిగేది కాదు, ఒక రోజుతో అర్థమయ్యేది కాదు. ఇది ప్రయత్నం చేసి 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 కనీసం ఒక 10 జన్మలన్నా ఎత్తి, ఈ 10 జన్మ ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను అనుకోండి, సార్ ఇది అయ్యే పని కాదు, ఇది అయ్యే పని కాదు, సరే మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి, మేము చేసేది మేము చేస్తాం అని అంటారేమో అని నా భయం అన్నమాట. అలా అనుకుంటూ పోతే దీనికి అంతం లేదండి. వీఆర్ రిజెక్టింగ్. ఆ మాట కనుక మన లోపల నుంచి వచ్చింది అంటే భగవంతుడిని మనం వ్యతిరేకించినట్టే, అది గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం అనేటువంటిది ఏదో ఒక రోజున ఒక కొంతమందికి ఏంటంటే ఏదో ఒక సంఘటన జరిగో, లేకపోతే ఏదో ఒక చిన్న ఇది జరిగో, ఒక సంఘటన వల్ల, లేకపోతే ఒక సందర్భం వల్ల, ఒకళ్ళు అన్నటువంటి మాట వల్ల రకరకాలుగా మానవుడికి ఏంటంటే ఆధ్యాత్మిక దృష్టి అనేటువంటిది కలుగుతుందండి. ఆధ్యాత్మిక దృష్టి, ఈ ఆధ్యాత్మిక దృష్టి, నేను ఆధ్యాత్మిక మార్గంలోకి నేను అసలు ప్రవేశించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది చూసారా, అక్కడి నుంచే వాస్తవంగా చెప్తున్నానండి మనం జ్ఞాన మార్గంలోకి అడుగుపెట్టినట్టు, ఒక మెట్టెక్కినట్టే. అసలు నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన వస్తుంది చూసారండి, మొట్టమొదటి ఆలోచన. అదే మన ఆధ్యాత్మిక జీవనానికి బీజం. దాన్ని జాగ్రత్తగా ఆ బీజాన్ని మనం పెంచి కనుక పోషించుకోగలిగితే ఏం జరుగుతుందో తెలుసా అండి, భగవంతుడే మనకి కావలసినటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఆయన మన చుట్టూ ఆయనే సృష్టిస్తాడు. మనమేంటి కేవలం ఆ బీజం వేసి కూర్చోవాలంతే.
దానికి కావలసినటువంటి వాతావరణం భగవంతుడే మనకు అందిస్తాడు. ఆయన ఆశీర్వాదంతోనే మనకి లభిస్తుంది చక్కగా. మనం చేయాల్సింది ఏంటంటే ఆ అనుకూలమైనటువంటి వాతావరణం ఎప్పుడైతే దొరుకుతుందో, ఒక తోటమాలి ఏం చేస్తాడండి, ఒక విత్తనం వేస్తాడు. విత్తనం వేసిన తర్వాత ఆయన చేయగలిగినటువంటిది ఏంటి, రోజు నీళ్లు పోస్తాడు, ఎరువు వేస్తాడు, మందు వేస్తాడు, అంతే తప్ప మొక్కని పట్టుకుని దాంట్లోంచి పీకుతాడా? పీకితే వస్తుందా మొక్క? రాదు కదా. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం కనుక మనం సృష్టించగలిగితే ఆటోమేటిక్గా దాంట్లోంచి మొక్క వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటి, మన అదృష్టం బాగుంది, భగవంతుడి దయ వల్ల లోపల ఆధ్యాత్మిక బీజం అనేటువంటిది పడింది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం మనం సృష్టించగలిగితే లోపల ఏమవుతుందంటే ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఒక చిన్న మొక్క ఒక మహావృక్షంలాగా లోపల నుంచి వస్తుంది. అది మనని ఉత్తమమైనటువంటి ఆలోచన ధోరణి వైపు మనని తీసుకొని వెళ్తుంది. అప్పుడు మనకి తెలిసేటటువంటిది ఏంటి, ఈ చైతన్యం అనేటువంటిది నా లోపలే ఉంది, బయట లేదు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఎన్ని రకాలైనటువంటి పేర్లైనా పెట్టుకోండి, దానికి సాక్షి అంటారా, లేకపోతే పరమాత్మ అంటారా, దైవం అంటారా, ఏమన్నా పేరు పెట్టుకోండి, అది నా లోపలే ఉంది, అది నేను అన్న సంగతి జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. ఆ విధంగా ప్రకృతిని పురుషుణ్ణి కనుక మనం అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఆ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, అటువంటి వాడు మళ్ళా ఈ ప్రపంచంలో పుట్టడం అనేటువంటిది ఇంక జరగదండి. దాని అర్థం ఏంటి, అటువంటి వాడికి ఏం లభించిందని అర్థం, మోక్షం లభించింది. అటువంటి వాడికి మోక్షం. ఇక ఈ బంధాలు అనేటువంటివి మళ్ళా ఈ కారణం అనేటువంటి దాంట్లోంచి బయటపడిపోయినటువంటి వాడు మళ్ళా కార్యము లేదు, కారణము లేదు, కార్యకారణాతీతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు అతను. చెప్పి తర్వాత ఏమంటున్నారు, ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే కేచిత్ ఆత్మనా ఆత్మానం ఆత్మని ధ్యానేన. కొంతమంది ఏం చేస్తారట, అన్యే కొంతమంది ఏం చేస్తారట, ఆత్మన ఆత్మానం ఆత్మని, తన చేత తన లోపలే ఆత్మని ఎక్కడ చూస్తారట, ఏ సందర్భంలో, ధ్యానేన, ధ్యానంలో ఉన్నప్పుడు చూస్తారట. ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ఆత్మానుభవం అనేటువంటిది కలుగుతుంది. ఈ ఆత్మానుభవం నాకు కలిగిందా లేదా అనేటువంటిది పక్కవాడు చెప్పలేడండి. పక్కవాడికి ఆత్మానుభవం కలిగిందా లేదా అనేటువంటిది నేను చెప్పలేను. అందుకనే ఏమంటున్నారు, ఆత్మన ఆత్మానం ఆత్మ అనుభవం అది ధ్యానంలో మాత్రమే సాధ్యం అన్నాడు. ధ్యానేనా అన్నీ. ఇంకొంతమంది ఏం చేస్తారట, సాంఖ్యేన సాంఖ్యయోగం ద్వారా పశ్యంతి. సాంఖ్యయోగం అంటే ఏమనుకున్నాం, జ్ఞాన మార్గం ద్వారా. కాబట్టి కొంతమంది పరమాత్మను ఏ విధంగా చూడగలుగుతారు, పరిపూర్ణమైనటువంటి ధ్యానంలో నిలబడి ధ్యాన నిష్టలో తమ మనస్సుని బుద్ధిని అన్నిటిని కూడా నిగ్రహంతో ఉంచి యోగంలో నిలబడి ఆ పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితి, ఆ ధ్యానం యొక్క సర్వోత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకున్నప్పుడు, ఆ టిప్ అనేటువంటి దానికి చేరుకున్నప్పుడు అప్పుడు పరమాత్మ యొక్క దర్శనం ఆత్మ లోపలే జరుగుతుంది. అది మన లోపలే తెలుస్తుంది. అది కేవలం అనుభవం అండి. ఆ అనుభవం అనేటువంటిది ధ్యానంలో మాత్రం లభ్యమవుతుంది. కొంతమంది అదే అనుభవాన్ని ఏ విధంగా పొందుతారట, జ్ఞానం ద్వారా పొందుతూ ఉంటారట. కొంతమంది ధ్యానం ద్వారా పొందుతూ ఉంటారు, కొంతమంది జ్ఞానం ద్వారా పొందుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటేనండి, నువ్వు ఏ రకంగా పొందావు అనేటువంటిది ముఖ్యం కాదు. నువ్వు జ్ఞానం ద్వారా పొందావా, ధ్యానం ద్వారా పొందావా, తర్వాత శ్లోకంలో వెంటనే చెప్తున్నారు చూడండి, అన్యే త్వేవమజానంతః
శ్రుత్వానేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః అన్యే త్వేవమజానంతః శ్రుత్వానేభ్య ఉపాసతే. తేపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః. ఇంతకుముందు శ్లోకంలో కొంతమంది ధ్యానంలో తెలుసుకుంటూ ఉంటారు అన్నారు, కొంతమంది సాంఖ్యం ద్వారా తెలుసుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది ఎలా తెలుసుకుంటారని చెప్పారు, కర్మయోగేన చాపరే. కొంతమంది కర్మయోగం ద్వారా తెలుసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, భగవదర్పిత కర్మలు చేసి తెలుసుకునేటటువంటి వాళ్ళు. ఇక్కడేమంటున్నారు, అన్యేతు. ఇంకా కొంతమంది ఏవం అజానంతః, ఈ రకంగా అంటే ఇంతకుముందు శ్లోకంలో చెప్పిన విధంగా జ్ఞానం ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ కర్మయోగం ద్వారా కానీ తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్యేభ్య శ్రుత్వా ఉపాసతే, ఇంకోళ్ళు చెప్పినటువంటి దాన్ని విని దాన్ని ఉపాసన చేస్తారట. వాళ్ళకి తెలియదు, వాళ్ళకంటూ ఇంకా జ్ఞానం కలగల, ఇంకొకటికి ఎవడికో జ్ఞానం కలిగింది, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు వీడు. తెలుసుకుని ఏం చేస్తాడు, ఉపాసన చేస్తారట. శృతిపరాయణాః, కొంతమంది ఏం చేస్తారట, విన్న దాని మీద గురి పెట్టడం వల్ల, అంటే ఆ శృతి విన్నాం, గురువు గారి దగ్గర నుంచి జ్ఞానం విన్నాం, ఆ విన్న దాని పట్ల దాని మీద నమ్మకం కలిగి ఉండటం, గురి కలిగి ఉండడం అనమాట. తేపిచ మృత్యుం అతితరంతి, వాళ్ళు కూడా మృత్యు నుంచి బయటపడతారు. కాబట్టి ఎన్ని మార్గాలు చెప్పారో చూడండి. కొంతమంది ఏం చేస్తారట, అనుభవం కలిగినటువంటి వాడు తనకి ఏ అనుభవం కలిగిందో చెప్తాడు, ఆ అనుభవాన్ని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఉంటారట. గురువుగారు కేనోపనిషత్తులో అడుగుతాడనమాట శిష్యుడు వచ్చి, స్వామి కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణప్రథమ ప్రతియుక్త, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, దేనివల్ల జరుగుతున్నాయంటే ఆయన ఏమంటాడంటే, ఆయన అంతా చెప్పి ఆన్సర్ చెప్పి, ఇది శుశ్రుమ పూర్వేషాం ఏన తద్వ్యాచచక్షిరే, ఇది శుశ్రుమ పూర్వేషాం, నాకు కలిగినటువంటి అనుభవం అని చెప్పడండి ఆయన. అక్కడ ఋషి ఈ విధంగా నేను తెలుసుకున్నాను, నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నేను పెద్ద మహాజ్ఞానిది కాబట్టి నీకు తెలియజేస్తున్నాను అనడు. ఇది శుశ్రుమ పూర్వేషాం, మేము మా పూర్వీకుల దగ్గర మా గురువుల దగ్గర ఈ విధంగా విన్నాం నాయన, ఆ విన్నటువంటిదే నేను నీకు చెప్తున్నాను నాయన. కాబట్టి గురువు గారు ఏం చేశారు, వాళ్ళ గురువు గారు ఏదైతే చెప్పారో దాని మీద దృష్టి పెట్టి ఉపాసన చేశారు, ఆయన మోక్షాన్ని పొందాడు. శిష్యుడు వచ్చి అడిగాడు, శిష్యుడు అడిగితే ఏం చెప్తున్నాడు, మా గురువు గారు ఏం చెప్పారో దాన్నే నేను నీకు చెప్తున్నాను నాయన, నువ్వు కూడా అది విని ఉపాసన చేసుకో అన్నాడు ఆయన. అంతే, ఆ ఉపాసన చేసుకున్నాడు, ఆయన కూడా మోక్షాన్ని పొందాడు. అలా అర్థం చేసుకోలేనటువంటి వాడు ఒకనొకడు ఉంటాడండి, ఇంకా భలే ఉంటుంది ఆ ఉపనిషత్తు. వాడు ఇంకా కూర్చుని ఏమడుగుతాడంటే, ఇంత పెద్ద ఉపనిషత్తు చెప్పిన తర్వాత, సార్ ఉపనిషత్తు చెప్పండి సార్ అంటాడు. మొత్తం ఉపనిషత్తు అంతా అయిపోయిన తర్వాత అట్లాంటి శిష్యులు కూడా ఉంటారండి. ఉపనిషదం భో బ్రూహి అని అడుగుతాడు, ఉపనిషత్తు చెప్పండి సార్ అంటాడు. అరే ఇప్పటిదాకా నేను చెప్పింది ఉపనిషత్తే కదరా అంటాడు ఆయన. ఎక్కడున్నావు నువ్వు, ఇప్పటిదాకా నేను చెప్పింది ఉపనిషత్తే కదా అంటే, అప్పుడు ఆ గురువు గారు ఏం చేస్తారంటే, వీడికి ఎట్లా కాదని చెప్పి ఒక కథ చెప్తాడు ఆయన. ఏంటా కథ అంటే, దేవతలకి రాక్షసులకి ఓ పెద్ద గొడవ జరిగింది. దాంట్లో దేవతలు గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే ఒక పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, పెద్ద పార్టీ పెట్టుకుని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చేసుకుంటూ ఉంటే ఈ బ్రహ్మదేవుడికి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, నా వల్లే వచ్చింది విజయం, మేమే గెలిపించా అని చెప్పి ఎవరికి వాళ్ళు విర్రవీగుతున్నారన్నమాట. విర్రవీగుతుంటే ఈయన మధ్యలో సడన్గా ప్రత్యక్షమయ్యాడు.
ప్రత్యక్షమయ్యేసరికి జనాలకు అర్థం కాల, ఒక పెద్ద కాంతి రూపంలో వ్యక్తమయ్యాడు ఆయన పరమాత్మ. వ్యక్తమయ్యేసరికి అర్థం కాలే ఎవరికి. అర్థం కాక మొట్టమొదటి ఏం చేశారంటే, అరే ఆ అగ్నిదేవుడిని పంపించారు. పంపించి అరే ఎవరో వెళ్ళి చూసిరా అన్నారు. అగ్నిదేవుడు వెళ్ళి పెద్ద పోజు కొడతాడనమాట. నేను ఎవరనుకున్నావు, నేను అగ్నిదేవుణ్ణి, నేను అన్నింటినీ కాల్చి అవతల పారేస్తా, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అవునా, అన్నిటినీ కాల్చేస్తావా, ఏది బాబు, ఇదిగో అని చెప్పి ఒక గడ్డి పోచి పెడతాడు. అక్కడ పెట్టి దీన్ని కాల్చి చూపించు అంటాడు. కాల్చి చూపించమంటే ఈ అగ్నిదేవుడికి డౌట్ వస్తుంది. ఏదో ఎవడో టెస్ట్ పెడుతున్నాడు, నన్ను ఒక గడ్డి పోచి పెట్టి కాల్చమంటాడా, ఇక్కడ ఏదో టెక్నిక్ ఉంది దీంట్లో అనుకుని తదుపప్రేయాయ సర్వజవేన తన శక్తినంతా కూడగట్టుకుని ఆ గడ్డి పోచన కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత కూడా కాలదు అది, అసలు కాలదు అది. భయం వేస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత వాయుదేవుడిని పంపిస్తారు. నువ్వు చూసినా వాడు ఎవడో కనుక్కొని రా అంటాడు. వాయుదేవుడు వెళ్తాడు. వాయుదేవుడు వెళ్ళిన తర్వాత ఆయన కూడా విర్రవీగుతాడు అనమాట. నేను ఎవరిని అనుకున్నావు, వాయుదేవుడిని ఉఫ్ఫను ఊదానంటే అంత ఎగిరిపోతుంది ఇక్కడంతా అన్నాడు. మళ్ళా అదే గడ్డి పోచి అక్కడ పెట్టాడు ఆయన. పెట్టి ఏది బాబు కొంచెం దీన్ని ఊదు అన్నాడు. ఈయన కూడా ఏం చేశాడు, మొత్తం తన శక్తినంతా కూడా తీసుకుని ఉఫ్ఫను ఊదాడు. అది ఎక్కడికి కదల, అక్కడే ఉంది. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక లాభం లేదని చెప్పి ఇంద్రుణ్ణి పంపించారు. ఇదంతా గురువుగారు చెప్పిన కదండి శిష్యుడికి. ఎలాంటి శిష్యుడికి, ఉపనిషత్తు చెప్పండి అని చెప్పి ఉపనిషత్తు అంతా అయిపోయిన తర్వాత అడిగినటువంటి శిష్యుడికి అన్నమాట. అప్పుడు ఇంద్రుణ్ణి పంపించారు. ఇంద్రుణ్ణి పంపిస్తే ఇంద్రుడు వెళ్ళేసరికి ఏం జరిగిందంటే అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఏ రూపమైతే ఇప్పటిదాకా అక్కడ కనిపించిందో ఆ రూపం మాయమైపోయింది. మాయమైపోయి అక్కడ ఉమాం హైమవతీం బహుశోభమానాం ఉమాదేవి ప్రత్యక్షమైందట. పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి, అరే ఇప్పటిదాకా ఆ అగ్నిదేవుడు కానీ ఆ వాయుదేవుడు కానీ తెలుసుకోలేకపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ కాంతి ఎవరిదైతే ఉందో, ఆ యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరో కాదురా, ఆయన పరమాత్మ అని జ్ఞానం బోధించి పంపిస్తుంది ఇంద్రుడికి. అంటే ఏంటి, అక్కడగా మన శక్తియుక్తులు, మన పరాక్రమాలు, శౌర్యాలు ఇవన్నీ పనికిరావండి పరమాత్మ దగ్గర. నాకున్నటువంటి జ్ఞానం ద్వారా నేను తెలిసేసుకుంటాను, ఇదంతా కుదరదు. భగవత్ సహాయం కావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు సహాయం చేశారు ఆయనకి, ఇంద్రుడికి ఎవరు సహాయం చేశారు, ఉమాం హైమవతీం. మామూలుగా ఏంటంటేనండి, విద్యలకి మనం సరస్వతీదేవిని ఆరాధిస్తాం. విద్య కావాలంటే సరస్వతీదేవిని ఆరాధిస్తాం. జ్ఞాన విద్య కావాలంటే, ఆధ్యాత్మిక విద్య కావాలనుకున్నటువంటి వాళ్ళు పార్వతీదేవిని ఉపాసన చేస్తారు. ఆ విధంగా ఉపాసన చేసి జ్ఞానాన్ని పొందేటటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడ ఇంద్రుడు ఎవరికి సూచకమైన, మనస్సుకి సూచకం. మనసుకి అధిదేవత ఇంద్రుడు. ఆయన వెళ్ళాడు తెలుసుకుందామని చెప్పి. వెళ్ళినప్పుడు ఎక్కడైతే మనసు అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి శరణాగతితో వెళ్ళిందో అప్పుడు ఉమా సహాయం అనేటువంటిది లభించింది. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటిది చూడలేదు ఈయన ఇంతకుముందు. కనీసం అగ్నిదేవుడు వాయుదేవుడు అక్కడ ఏదో కాంతినన్నా చూసొచ్చారు. ఇంద్రుడికి అది కూడా కనిపించలేదండి, మాయమైపోయింది. కాకపోతే ఏంటంటే జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగింది. ఇది పరమాత్మ యొక్క చైతన్యం అనేటువంటి జ్ఞానం కలిగింది. కాబట్టి మనకు కూడా అంతే, రకరకాలుగా భగవంతుడిని తెలుసుకునేటటువంటి మార్గాలు ఉన్నాయి. నువ్వు ధ్యానంలో తెలుసుకుంటావా, జ్ఞానం ద్వారా తెలుసుకుంటావా, కర్మయోగం ద్వారా తెలుసుకుంటావా, ఏ రకంగా తెలుసుకో. లేదా ఆ రకంగా తెలుసుకోలేకపోయావు అనుకో, ఏం చేస్తావు, ఇతరులు చూసినటువంటి దాన్ని విన్నటువంటి దాన్ని నీకు చెప్తే దాన్ని ఉపాసన చేయి. గురువులు చెప్పినటువంటి దాన్ని పని ఉపాసన చేయి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. కాబట్టి ప్రయత్నం అనేటువంటిది మాత్రం ఆపద్దు. నువ్వు ఏదన్నా ప్రయత్నం చేయి, ఎన్ని రకాల మార్గాల్లో అయినా ప్రయత్నం చేయి. ఏ యోగం ఆచరిస్తావో మాకు అనవసరం, నువ్వు తెలుసుకోవలసినటువంటిది మాత్రం పరమాత్మని తెలుసుకోవాలి. ఆ పురుషుడు ఎక్కడున్నాడు ఇంతకీ, నా లోపలే ఉన్నటువంటి పురుషుణ్ణి తెలుసుకోవడానికి ఎన్న తిప్పలండి. ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, బయట ఉంటే మనకి తెలుసుకోవడం చాలా ఈజీ. ఏదైనా సరే బయట ఉందనుకోండి, మనకంటే బయట ఉందనుకోండి, తెలుసుకోవడం చాలా ఈజీ. మనం తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి,
మన లోపలే ఉంది కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. అది కాబట్టి పరమాత్మ ఈ అధ్యాయంలో తర్వాత రాబోయేటటువంటి శ్లోకాల్లో ఇంకా మనకు వచ్చే ఆటంకాలు ఏంటి, ఆటంకాలను ఎలా అధిగమించాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్తాడు. రేపు చూద్దాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం అందరం.